హాయ్ ఫ్రెండ్స్, అమ్మ వంటిల్లు మన ఆరోగ్యం మన చేతుల్లో ఛానల్కి స్వాగతం అండి. ఈవేళ తోపు బూర్లు అంటారండి దీన్ని. అంటే మనం చూడండి, బూర్లు చేసుకుంటూ ఉంటాం కదా, దానికి తోపు ఆడుతాం కదండి. వాటితో అల్లం పచ్చిమిరపకాయ వేసుకుని కారం బూర్లు వేసుకుంటే చాలా బాగుంటాయి. చూడండి, మైసూర్ బోండా అని చెప్పి మైదా వాడి చేస్తారు కదా, మైదా అక్కర్ లేకుండా నేను గోధుమ పిండితో కూడా నా ఛానల్లో చేసి పెట్టానండి. చాలా బాగుంటాయి. సేమ్ బయట మనం ఎలా అయితే మైసూర్ బోండా తింటామో గోధుమ పిండితో కూడా చాలా బాగా వచ్చాయండి. ట్రై చేయండి అది కూడా చూసి. అలాగే దీనికి తోపు బూర్లకి ఏంటంటే ఇలాగ కొద్దిగా మినప్పప్పు ఒక కప్పు తీసుకుంటే పావు కప్పే బియ్యం వేయాలండి. మినపప్పు కొంచెం ఎక్కువ ఉంటే బాగుంటుంది, బూర్లు మెత్తగా వస్తాయి. అవే బజార్లో పుణుకులు అంటారు కదండి, ఆ పుణుకులు కూడా ఇవేనండి, చాలా బాగుంటాయి. దానికి ఏంటంటే అలాగా మనం మిక్సీలో అయితే మిక్సీలో, గ్రైండర్లో అయితే గ్రైండర్లో అలా రుబ్బు తీసుకున్న తర్వాత మనం దీనిలోకి కొద్దిగా అల్లం పచ్చిమిరపకాయ పేస్ట్ అండి, అల్లం పచ్చిమిరపకాయ పేస్ట్ వేసి కూడా శుభ్రంగా కలపాలండి. కలిపేసి కొంచెం సాల్ట్ వేసుకుని మనం బ్యాటర్ రెడీ అయిన తర్వాత చూడండి, నేను అల్లం పచ్చిమిరపకాయ చెప్పాను కదా, అది వేసుకుంటే మంచి ఫ్లేవర్ ఇస్తుంది. అలాగే కొద్దిగా ఇంగు కూడా వేసుకోండి, నేను మర్చిపోయాను యాక్చువల్గా, ఇంగు కూడా వేస్తే చాలా బాగుంటుంది. దానికి చూడండి అలా బాణీ పెట్టుకుని వేడి నూనెలో చక్కగా అలాగ చిన్న చిన్నగా బూర్లు వేసుకుంటే చాలా బాగుంటాయండి. చిన్నది వేస్తే చాలా బాగా కొంచెం పెద్దగా పొంగుతాయి కూడా అని. చక్కగా పొంగిన బూర్లని మనం అయితే వేడివేడిగా తీసుకుంటే చాలా బాగుంటాయండి. అయితే కోకోనట్ చట్నీ, లేదంటే టమాటా చట్నీ, లేదంటే ఉల్లిపాయ చట్నీ, దేంతో తీసుకున్నా చాలా బాగుంటాయి. మంచి ఈవినింగ్ స్నాక్ అండి, తప్పకుండా ట్రై చేయండి. పిల్లలకి ఇలా చేసి పెడితే చాలా మంచిది కదండి. సో మీరు కూడా ఈ పుణుకుల్ని ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరినాయో కామెంట్ పెట్టండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ చేసుకున్నట్టయితే కనుక మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో తప్పకుండా షేర్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు, నా ఛానల్ పేరు అమ్మ వంటిల్లు మన ఆరోగ్యం మన చేతుల్లో అండి. మరిన్ని ఆరోగ్యకరమైన వంటలు నేను చేసిన మీకు చేరాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూడండి అలాగా మనం పిండి ఎంత తీసుకుంటే అంత అలాగా చిన్న చిన్న పుణుకుల్లా వేసుకుని వేయించుకుంటే చాలా బాగుంటాయండి. మంచి కలర్ వచ్చే వరకు, చక్కని బంగారు రంగు వచ్చే వరకు వేయించుకుంటే, చెప్పాను కదా, చట్నీ మన చాయిస్, దేంతో తీసుకున్నా సూపర్గా ఉంటాయి. తప్పకుండా మీరు కూడా ఈ పుణుకుల్ని ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరినాయో కామెంట్ పెట్టడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.